వెంకటేశ్వర గారు, లక్ష్మీనారాయణ గారు, ఈశ్వరరావు గారు, భాస్కర్ గారు, వైజయంతి గారు, జయభాస్కర్ రెడ్డి గారు, ఉమాశంకర్ గారు, అశోక్ గారు, మహేంద్ర గారు, లక్ష్మణ గారు, వీరికి ముందున్న భారతీయ జనతా పార్టీ మన మిత్రులందరికీ పార్టీలందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. నేను మీ ముందు చిన్నది ఒక 6 ఏళ్ళ నుంచే పార్టీలో పెరుగుతున్నాను. నాకు పార్టీ అంటే అభిమానం, కుటుంబం అంటే అభిమానం. నేను ఇండియన్ బిజినెస్లోనే ఉన్నాను. ఒక 20-25 ఏళ్ళు ఫంక్షన్లో కూడా ఒక బిజినెస్ మీదే ఉన్నాను. కానీ కాంగ్రెస్, టీఆర్ఎస్, ఈ మతాల ఓన్లీ ఒకటే కమ్యూనిటీ మీద, ఒకటే కమ్యూనిటీ ఫోకస్ చేసి హిందువులను 90% ఉన్న హిందువుని తక్కువ చూపుతుంది. నాతో చాలా అందుకు కొంచెం టైం కేటాయించుకుంటూ, అంటే ఏదో మనం పెద్ద నాయకులు చేయాలి, ఏదో చేయాలని ఉద్దేశంతో కాదు. నా చేతనైనంత సహాయం, నా చేతనైనంత దేశానికి చేయాలనే ఉద్దేశంతో నేను ఈ మధ్య ముందుకు వస్తున్నాను. మీరు ఇంతగా నేను ఆదరణ ఇస్తున్నాను. అందరికీ నాకు మీరందరూ నాకు చెప్తున్నాను. ప్రతి ఒక్కరితో నాకు పరిచయం చేసుకోవడానికి. సో దీనికి నేను కృతజ్ఞులై ఉంటాను. ఇప్పుడు సమస్యలు అంటే మీరు చూస్తున్నారు, ఆ ఎలక్షన్ వచ్చినాయంటే కాంగ్రెస్ డబ్బులు వెళ్తుంది, పని చేసుకొని వెళ్తుంది. మన దేశం మొత్తం ఊహించిన సీట్, మన రాష్ట్రం మొత్తం ఊహించిన సీట్ ఫస్ట్ రిజల్ట్ మనమే అనుకుంది. కానీ 4 రోజుల్లో రాజగోపాల్ రెడ్డి వచ్చి మధ్యపెట్టి తీసుకుని సరే ఆయన ఏమన్నా చేస్తున్నా అంటే నేను వాట్సాప్ గ్రూప్లో చూస్తున్నాను. పోయి పార్లమెంట్ ఒకటే మాట్లాడుతున్నాం, పొల్యూషన్ ఒక సోదరుడు పెట్టింది. ఆయన పొల్యూషన్ గురించి మా చాలా మాట్లాడాడు. కిరణ్ కుమార్ రెడ్డి అది కాదు సిస్టమ్ అని. పొల్యూషన్ కూడా అనేది స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ మనం కాంప్లైంట్ ఇస్తే వాళ్ళు దాన్ని ప్రొసీడ్ చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ కింద అక్కడ దీని గురించి చెప్పే అవసరం లేదని ఆ సోదరుడు పెట్టింది. పత్రిక కూడా ఏదో సంథింగ్ మంచిగా పెట్టింది. ఆయన ఏంటి, ఆయన దీని గురించి అలా ప్రస్తావించడానికి కారణాలు ఏంటంటే వసూలు కార్యక్రమం వీటికి స్టార్ట్ చేసిరా ఆయనకు అంత పరిజ్ఞానం ఉన్నది కదా. ఆడపోయి కేంద్రంలో చెప్తున్నాడు, పార్లమెంట్లో చెప్తున్నాడు ఏమని, ఇక్కడ పొల్యూషన్ ఉన్నది, నా ప్రజలు ఇదవుతున్నాను. కానీ నీకు ఇంత జ్ఞానం లేదా? నీకు ఇక్కడ పొల్యూషన్ డిపార్ట్మెంట్లో మీకు అప్లికేషన్ ఇవ్వాలి, దీని గురించి అక్కడ పోయి మాట్లాడాలని. ఇక్కడ ఏం చేయాలి, ఆడపోయి అడుగుతున్నాడు. ఓన్లీ రేవంత్ రెడ్డి రిప్రజెంట్ చేశాను. తర్వాత మేము దగ్గర ఫ్యాక్టరీ నుంచి ఫోన్ వస్తే అన్న మీరు అదకు మేము చూస్తాను, మేము చూస్తాను. సో వాళ్ళని అంతా అదే పాలసీ. కానీ మనం ప్రజల్ని కొంచెం చైతన్యపరిచే విధంగా మనం చేయాలి. ఎందుకంటే మనం అంత తిరిగినాం, మనం ఏదైనా సీట్ మళ్ళీ అనుకున్నాం, అన్నీ అయిపోయినాం. కానీ ఆ చిన్న వాళ్ళు వేసిన కంపెనీలో మనకు కొంచెం వెనుకబడి సీట్లు తైలాలు అంటారు. ప్రజలకు తైలాలని వాళ్ళు ఎదురు వాళ్ళు సీట్ని తీసుకొని. అది కాకుండా వీళ్ళు 6 గ్యారెంటీలను ఇప్పుడు కూడా ఎంత మోసం చేస్తున్నారు. ఆ పేపర్ చదువుకుంటే బాగా అనిపిస్తున్నారు. ఈయన ఇచ్చింది ఏంటి, రైతు బందే. ఒకసారి రిలీజ్ చేస్తే 7,000 కోట్లు రైతు బంధుకే చనిపోయాడు. కానీ నేనేదో రుణమాఫీ చేస్తున్నాను, దాన్ని పెద్ద అడ్వర్టైజ్మెంట్ పెద్ద అయింది. కానీ మనం రైతుల దగ్గరికి తీసుకెళ్ళాలి, మన ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇది చేసేది మోసం, ఈ రకంగా వేస్తున్నారు అని చెప్పి మనం వాళ్ళకి తెలిసే విధంగా మనం కొంచెం ఎడ్యుకేట్ చేసే విధంగా మనం కొంచెం కార్యరూపాన్ని దాచుకోవాలని నా ఉద్దేశం. ఎందుకంటే ఇది మోసం, పచ్చి మోసం. రైతు బంధు ఇవ్వలేకపోయింది, రైతుకు ఆర్థిక సాయం కావాలి, అది పక్కన పెట్టి నేను ఇది చేస్తున్నా అది చేస్తున్నా ఏం చేస్తున్నాను అది చెప్పండి ఇక్కడ పెట్టిండు అంతే. నేను వేసింది ఏం లేదు. బస్సుకి అన్నాడు, బస్సు ఏమున్నారు కొన్ని దాంట్లో కూడా బస్సు కూడా దాన్ని సపరేట్ చేసి కూడా ఓన్లీ ఫ్రీ బస్సు అనేది సపరేట్ చేసి ఇప్పుడు కొన్ని రోజులుగా ఆర్టీసీ కూడా మళ్ళీ దానికి ఏం ఉద్యోగాలు ఏమైతాయో ఏదేమైతే తెలియదు. కానీ వీటిని మనం ఆయన ప్రజలకు విస్తృత స్థాయిలో వాళ్ళకు చైతన్యపరిచే విధంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు భువనగిరి పట్టణాన్ని తీసుకున్నాం. భువనగిరి పట్టణం ఇన్నేళ్లలో 30-40 ఏళ్లలో మీరు కమ్యూనిస్టులని కాంగ్రెస్ని తట్టుకుంటూ ఇంతగా నిలబడ్డారంటే అది అభినందించదగ్గ విషయం. ఎందుకంటే ఇవాళ పెట్టుందంటే మీరే చూడండి, టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన ఓరో ఎడిపోయారు. కానీ అయినా మీరు అదే కాషాయ కన్నా పట్టుకొని మీరు ప్రలోభాలకు లోపడకుండా
కాషాయ షండోల్ని కట్టుకొని మీరు ఇంకా పనిచేస్తున్నారు. మన దగ్గర భారత మాత విద్యార్థులంగా భరతమాత సేవ చేయాలని అమ్మ రుణం తీర్చుకోవాలనే ఆకాంక్ష మనం ఉన్నాం కాబట్టి మనం ఈ రకంగా ఉన్నాం అనేది నా దృక్పథం. ఇంకోటి మీరు ఈ రకంగా చేస్తున్నారు బోనీలు ఎక్కడ కొన్నేళ్ళైనా లేదనట. బోనీలో ఇన్నేళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి అంత పట్టు తీయించున్నారు మీరు. అంటే మిమ్మల్ని అభినందించకుండా ఉండలేం. ఇదే విధంగా ముందుకు పోయి ఈసారి మనం మున్సిపల్ చైర్మన్ ఏ విధంగానైనా నయానా భయానా ఏ విధంగానైనా మనం సాధించాలి, మనం చూపించాలి. భారతీయ జనతా పార్టీ అంటే ఏందనేది కాంగ్రెస్ నాయకులకు చూపించాల్సిన అవసరం ఆసన్నమైంది. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు ఇదే మభ్యపెట్టడం, ఇదే తయారు చూపించాలి ప్రజలకు. ఆ ప్రజల్ని కూడా కొంచెం మనం ఏంటంటే మరి ఇచ్చినారు అదిగా ప్రజల్ని మనం మార్చుకుందాం. ఎందుకంటే ప్రజలు ఎవరో వాళ్ళు మనోళ్ళే, వాళ్ళని మార్చుకోవాలి. ఇది కాదురా బాబు ఇదని చెప్పుకునే అవసరం మనకు ఉంది. మనం వాళ్ళని చూపించే అవసరం లేదు. మన పెద్ద మీటింగ్లో పోతే నాయకులు చూపించి తప్పదు, ప్రజలు చూపించే అవసరం లేదు. మభ్య పెడుతూనే ఉంటారు నాయకులు. ఎందుకంటే మన పని అది. ఇప్పుడు రాజకీయంగా ఇప్పుడు ప్రజల శివాలయాలు రాలే కాంగ్రెస్ నాయకులు, ఎప్పుడు రాలే. కాంగ్రెస్ నాయకులు వచ్చేసి సంపాదించుకోవడానికి ఇది మనం గత 75 ఏళ్ళలో చూస్తున్నాం. మనం ప్రజాసేవ చేయాలని చూస్తున్నాము. మనం ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేయాలి. మనం ఆ విధంగా ముందుకు పోయి మనం ఇంకా గ్రామాల్లో చాలా మెచ్చుకోవచ్చు. ఇంకా పట్టణంలో ఇంకా విస్తృత స్థాయిలో మనం ముందుకెళ్ళి ఈసారి మున్సిపల్ చైర్మన్ పదవిని మనం దక్కించుకోవడానికి ఏ రకంగా మార్గాలు ఉన్నాయో అన్నీ అన్వేషించి మనం చూడాల్సిన అవసరం ఉంది. నన్ను మీరు ఇక్కడ ఆదరించినందుకు, ఈ అవకాశం నాకు కల్పించిన పెద్దలందరికీ కృతజ్ఞతలు.